అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్. జైలు రిసెప్షన్లోనే కూర్చున్న అల్లు అర్జున్. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో అల్లు అర్జున్ ఏ క్షణమైనా విడుదలయ్యే ఛాన్స్ ఉన్నది. జైలు రిసెప్షన్లోనే వేచి చూస్తున్నటువంటి అల్లు అర్జున్ తీర్పు కాపీ కోసం జైలు అధికారులు వెయిటింగ్. కోర్టు ఆదేశాలు అందిన తర్వాత బన్నీ విడుదల. జైలు దగ్గర అల్లు అర్జున్ అభిమానులు పడిగాపులు. ఏ క్షణమైనా అల్లు అర్జున్ విడుదలయ్యేటువంటి ఛాన్స్. అల్లు అర్జున్కి ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి హైకోర్టు. ప్రస్తుతం అమర్ చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నారు హెచ్ఎం టీవీ ప్రతినిధి. నిజంగా అల్లు అర్జున్ గారు ఎప్పుడు విడుదలవుతారు, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటన్నది అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఏంటి పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరినట్టున్నారు? బహుశా ఇవాళ కోర్టు కాపీ అందిన తర్వాత విడుదలవుతారని చెప్తా ఉన్నారు. ఏం జరుగుతుంది? ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టులో ఇటు క్యాష్ పిటిషన్ తో పాటు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఇటు వాదనలు సుదీర్ఘంగా దాదాపు 3 గంటల పైగా కొనసాగాయి. వాదనలు పూర్తి అయిన అనంతరం న్యాయమూర్తి కీలక నిర్ణయం తీసుకున్నాడు. అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కూడా తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం చెంచల్గూడ జైలుకి ఇప్పటికే ప్రస్తుతం మనం చూడొచ్చు. చెంచల్గూడ జైలు వద్ద పూర్తిగా అభిమానుల సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. అభిమానుల సందడి నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు రోఫ్ పార్టీతో పాటు మరోవైపు ఇటు ట్రాఫిక్ పోలీసులు మన చెంచల్గూడకు సంబంధించిన మలకపేట వెళ్లే రూట్ మొత్తం కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రస్తుతం పోలీసులు దగ్గర ఉండి కూడా ట్రాఫిక్ ను ఒకవైపు క్లియర్ చేస్తున్నారు. అయితే నాంపల్లి కోర్టులో 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చెంచల్గూడ జైలుకి 2 గంటల క్రితం అల్లు అర్జున్ తీసుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ జైల్లోనే ఉన్నాడు. అయితే జైల్లోకి ఇప్పటికే కొంచెం క్రితమే న్యాయవాది బెయిల్ సంబంధించిన పేపర్లు తీసుకొని కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే మరికొద్దిసేపట్లోనే బెయిల్ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం భారీగా అభిమానులు కూడా చేరుకుంటున్న నేపథ్యం అవుతుంది. ముఖ్యంగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు హైకోర్టు బెయిల్ కి సంబంధించిన ఇష్యూ ఒకవైపు నడుస్తుండగా నాంపల్లి కోర్టులో రిమాండ్ రిజెక్ట్ అవుతుంది అనుకున్నారు. కానీ రిమాండ్ ఇవ్వడంతో ఒక అభిమానులు చింతించారు. ఆ తర్వాత హైకోర్టులో ఊరట లభించడంతో అభిమానులంతా కూడా చాలా మంది చేరుకున్నారు. కొంతమంది అభిమానులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఎట్లా చూస్తారు అల్లు అర్జున్ ని అరెస్ట్ కావచ్చు, విడుదల కావచ్చు? ఇది చాలా దారుణం అండి. ఏ చిన్న విషయానికి కూడా ఆయన ఏదైనా మంచి పనులకి చాలా సహకరిస్తారు. అలాంటి వ్యక్తి మీద ఈ కేసు రావడం చాలా దురదృష్టకరం. కానీ ఆయన మంచి వ్యక్తిత్వంలో మంచి వ్యక్తి. ఆయన తొందరగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పటికే బెయిల్ కూడా వచ్చింది. బెయిల్ పట్ల ఏం చెప్తారు? బెయిల్ రావాలనే కదండి, బెయిల్ రావాలి. బెయిల్ వచ్చి ఆయన బయటికి రావాలి, మళ్ళీ మంచి సినిమాలు అని తీయాలా. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కానివ్వండి, అటు ప్రజలు కానివ్వండి సహకరించాలా. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే చెంచల్గూడ జైలు వద్ద అభిమానుల ఒకవైపు సందడి నెలకొంది. పోలీసులు ఇక్కడికి వచ్చే వారిని అందరినీ కూడా వారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా మందిని ఏదైతే అభిమానులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీడియాని తప్ప మిగతా ఎవరిని కూడా ఇక్కడ ఉంచట్లేదు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, అభిమానులు కోలాహలం నెలకొందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ సంబంధించిన నినాదాలు చేస్తూ కూడా అభిమానులంతా కూడా ప్రస్తుతం ఏదైతే ఆనందోత్సవాలతో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద మనం చూడొచ్చు, జైలు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే రోఫ్ పార్టీ నేతృత్వంలో ప్రస్తుతం అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. మీడియా తప్ప మిగతా ఎవరిని కూడా ఉండనివ్వకుండా ఇప్పటికే పోలీసులు అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అభిమానులను ఇక్కడ ఉండొద్దంటూ కూడా, ఎందుకంటే ఆందోళన జరిగే
పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అభిమానులందరినీ కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు కొద్దిసేపు క్రితమే అల్లు అర్జున్ తరపున న్యాయవాది బెయిల్ కు సంబంధించిన ఆర్డర్, తీర్పుకు సంబంధించిన ఆర్డర్ ని కూడా తీసుకొని ప్రస్తుతం బెయిల్ ప్రాసెస్ ఇంకా కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే చెంచల్గూడ జైలు నుంచి కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అభిమానులు ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. అయితే చెంచల్గూడ జైల్లో అడుగుపెట్టిన వెంటనే క్షణాల్లోనే ఏదైతే బెయిల్ రావడంతో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం.